పెడతా చిలకలనే తెచ్చిన చిలకలు అది పోయింది అయిపోయింది ఆ కాయ అయిపోయిందా ఇది మా చిలకడ అవుతుంది మంచిగా ఏ ఊరు మీది గాయలాపురం గ్లాస్ ఎంత 20 20 చేసినావు ఈ కాయకి రేట్ ఎక్కువ ఎందుకు రేట్ ఉంటుంది అమ్మా దీనికి జర మన కాయ పులుపు ఉంటుంది ఒకరు ఉంటుంది నేరేడు పండు నేను ఏం చెప్పలేను ఒక మన చెట్టకైనా సన్నుప్పు వేసుకొని ఇట్లా ఊపుకొని తింటే జర ఒకరు తగ్గుద్దండి రాదక్క నాకు వెళ్ళొద్దక్క నాకు కిరాయి అని రావద్దా అమ్మా నేను నక్కర పండు కూడా ఇట్లా ఇంత కాయలు ఇంకా కాయలు జామ పెట్టు అమ్మా ఈ గ్లాస్ 20 అమ్మినా అది నక్కర రాదక్క ఏముంది ఇవ్వనా మస్తు కొంటోళ్ళు ఇంకా కూర్చొని తీసుకుంటాం కొంటోళ్ళు కురుకోళ్ళు కొంటోళ్ళు తింటారు ఎక్కువ వాళ్ళు బయటికి వెళ్ళరు ఇండ్ల నుంచి సరే కానీ అందరు తింటారులే కానీ తినే అక్కడ ఇక్కడ తింటారు వాళ్ళు ఇంట్లో 10 రూపాయలకి ఇంకా ఎట్లా తీసుకుంటావు నువ్వు అందరూ తీసుకుంటావు తీసుకోరు బట్టి నీకంతా చెప్పు తీసుకుంటావాక అమ్మ 10 అంటే 1 కిలో తీసుకుంటాడు ఏమో నాకు అన్ని ఒకటి తిరుగుతున్నాయి పడికనే పోతాయమ్మా ఈడ చైతన్య కాడ ఆ టైం కావాలని చెప్పి ఇంట్లో చుట్టూ తిరుగుతున్నా ఆడ ఒక దెబ్బన అయిపోతే గిలాసు పిల్లలు తీసుకుంటారు మేడాలో తీసుకుంటారు అందరూ మేడాలు లేరు వాళ్ళు తలా 2 గిలాసులు తీసుకుంటారు డైలీ వాళ్ళే తీసుకుంటారు వాళ్ళు తెమ్మంటే తెచ్చిన లేకపోతే ఆడ గల్త స్కూల్ లేదు ఆడపోతే ఆడ మేడలు వాళ్ళు మేడలు నక్కెర తెచ్చిన వచ్చిందని చెప్పు ఇంకొత్త ఏం కాదు బజార్ అక్క నేను రైలు వస్తలేను 2 నెలలు అవుతుంది సీతాపళ్ళ కానీ చేస్తున్నా సీతాపళ్ళ జనపండు చేస్తా ఈ మా చెరకలు చెట్టే మా చెరకలే బయట ఏంటిది భూమి పెద్దగా ఏం లేరా 10 ఎకరాలే ఉంది పెద్దగా లేదు మరి ఒకటి చేస్తుంది అదంతా అయ్యో మరి ఏదో ఒకటి బతకాలి సొమ్ము 10 రూపాయలు ఖర్చు పెట్టరామా అందరూ ఉన్నోళ్ళు ఉంటారా దేశ రాతలు గీతలు ఉంటాయి ఏం పండుగ వచ్చా తీసుకుంటాం బాగానే నేను రాందన్నారు ఈ బజార్కి ఎప్పుడైనా వస్తా కోటి ఈ టైం అయినా నాకు ఏం కలిసి తిరుగుతా అమ్మా సిలిమటాకి సిందరంగా తిరుక్కోండి కర్రు ఆ ఇంటి కాడికి పోతుంది వాళ్ళైతే ఈ గంప అయిపోతుంది అంతేరా తీసుకుంటారు రమ్మని అయితే వాళ్ళ పిల్లలు బడికాడ వస్తారు మా మామూలు రమ్మంటారు అంకులు అంటే దగ్గర లేదు బస్ స్టాండ్ కాచి పోతారని ఇక్కడిక్కడ అమ్ముతారు నేను అంటానక్క తీసుకోను 2 కాయలు నేనే ఇచ్చేది అక్క నాకు కూడా ఒకటి ఏరక్క మంచిగా ఏరి తీసుకుంటాం అక్క దానికి కాదనా అందరూ ఇవే మంచివిరా చెల్లులు అడుగు ఆ చెల్లులు అడుగు ఆయన కాదు నువ్వు చెల్లె మీరు అడుగురు అల్లనేరు పండు తినాలని తినొద్దని అడుగుర్రి అవి తినొద్దని ఆ చెల్లెలు చెప్పారు అనుకో ఈ పండ్లే మీరు కొనకుర్రి పండ్లు ఇల్లు ఏరి మీరు ఆఫీస్ ఫైల్ ఇస్తా చెల్లులు అడుగు కవర్లే 10 మంచిగా ఉన్నాయిరా దెబ్బలు తాకినాయి కానీ దెబ్బలు తాకినా అవి దూరమైన పండు ఎక్కువ కింద పడ్డప్పుడు దెబ్బ తాకింది మనం తయారు చేసింది కొంతమంది గింజలు తెమ్మరు 100 రూపాయలు కిలో అమ్ముతున్న గింజలు బస్ స్టాండ్లో
ఆ. గింజలు అదేదో చేస్తారు పౌడర్ చేస్తారు గింజలు పౌడర్ చేసుకొని తింటారు, దంచుకొని మిక్స్ పట్టుకొని మోకాళ్ళకి ఇది అని. మొఖాలు బీపీ షుగర్ నుండి గోళీలు తినలేక ఇది తినాలని చెప్తారంట. చెప్తే ఆయుర్వేద గింజలు డాక్టర్ తెమ్మని అవే చెప్తారు. ఇవి అంటే మన చెరకలే ఆ గింజలు కడుకొచ్చి మనం ఇస్తాం కదా, వాళ్ళే మిక్స్ ఎండబెట్టుకొని మిక్స్ పట్టి మన ఆమె తింటుంది చూసినావు ఆమె అవును, అట్లా ఓమ అట్లా పొద్దుట 2 చెంచాలు తిని నీళ్ళు తాగితే అట్లా తగ్గుద్దేమని బీపీ షుగర్. ఆవకండి ఇంకొకటి ఏదో అక్క. ఇంకొక కిలాస్ అంటే రక ఇవి మంచివాక, ఇవి ఇంకా ఏమి లేదు, ఇంకో 8 రోజులు దొరుకుతుంది. ఒకనాడు వచ్చినారు పనులే బంద్ అవుతుంది. ఓ ఆన వస్తే అంతా రాలిపోతుంది, గుత్తే పోతే మన అది ఇంకా ఉంటుంది ఇక బస్ స్టాండ్ అంగుర పర్లేదు, అది దాచి పనులు ఉండవు అవే అంగుర పర్లేదు. నల్లటివి, దాంట్లో గుతురు ఉంటాయి. ఆన వస్తే పళ్ళ అంటే రాలిపోతే ఇంక ఎర్ర అంటే ఉసుకు. ఈ 2-3 రోజులు తెచ్చేది.